హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే దొండకాయ పచ్చడి అనమాట. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. సో ఫస్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అనేది మనం మంచిగా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. సో దానికి కావాల్సినవి ఇంకేంటంటే ధనియాలు. సో ధనియాలు కూడా ఫస్ట్ వేయించి పెట్టుకోవాలి. సో దానికి కొంచెం చింతపండు కూడా మనం పక్కన నానబెట్టి పెట్టుకోవాలి. ఇంతకుముందు నేను క్లిప్లో చూపించాను కదా. సో దాని తర్వాత మనం ఈ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా వేయించేసుకోవాలి ఆయిల్లో. సో ఫస్ట్ అవి వేసిన తర్వాత ఇంక మనం కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకే మనం వేయించుకోవాలి. చూడండి ఇక్కడ. సో ఇంతకుముందు మనం పచ్చిమిర్చి ప్లస్ కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, అవి మిక్సీ జార్లో వేసి మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో అందులోనే ఎల్లిపాయలు, కొంచెం ధనియాలు, మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు అండ్ ఇంకా కొంచెం జీరా. సో ఇవి కూడా మనం మళ్ళీ మనం పల్లీలన్నా లేదంటే నువ్వులన్నా వేసి ముందే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాతకి మనం ఈ వేయించి పెట్టుకున్న దొండకాయలను కూడా అందులో యాడ్ చేసి మంచిగా గ్రైండ్ చేయాలన్నమాట. సో ఇంతకుముందు చూపించాను కదా, గ్రైండ్ చేసిన తర్వాతకి సో ఆ పచ్చడిని మనం పోపు పెట్టుకోవాలి. సో ఈ విధంగా పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసి జీలకర్ర కూడా యాడ్ చేయాలి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత. ఎండుమిర్చి అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో మనకి ఎంత కావాల్సినంత అంత. సో దాంట్లోనే కరివేపాకు, దాంతోపాటు పసుపు వేసుకోవాలి. సో ఎట్ లాస్ట్ ఇదే అండి మన యమ్మీ పచ్చడి రెడీ.